ఇక్కడ కోన గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. మనకిష్టం లేకపోయినా, మన అంగీకారం లేకపోయినా బలవంతంగా మన భూములు లాక్కోవడానికి ధైర్యం చేస్తే ఇక్కడ ఈ గ్రామంలోనే తన్నేంత పరిస్థితిలో తిరుగుబాటు వచ్చిన గ్రామం ఇదే. ఒక సంవత్సరం కిందట జరిగిన ఘటన ఇది. అయినా కూడా పాలించే వారికి, చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి రాని పరిస్థితి ఇవాళ కనిపిస్తా ఉంది. ఇవాళ నిజంగా చంద్రబాబు నాయుడు గారికి అర్థమవుతా ఉందో అర్థం కావడం లేదో నాకైతే తెలియదు. కారణం ఏంటంటే, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి తండ్రి వంటి వారు. అటువంటి వాళ్ళు ఎలా ఉండాలి అని అంటే, తండ్రి అనేవాడు పిల్లలకి ఎవరికైనా దెబ్బ తగిలే పరిస్థితో, పిల్లలకి ఎవరికైనా నష్టం జరిగే పరిస్థితి వస్తుంది అని అంటే ఏ తండ్రి ఆ కార్యక్రమం చేయడు. కానీ ఇక్కడ మాత్రం మన చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు ఉన్నా కూడా మంది లాక్కొని వేరే వాళ్ళకి, ఎవరికో సావుకారులకు ఇచ్చే కార్యక్రమం చేయడానికి ప్రయత్నం చేస్తారు. నిజంగా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఓట్ల కోసం వచ్చినప్పుడు తాను అన్న మాట ఏమిటో తెలుసా? ఆ రోజు పోర్టుకు 4800 ఎకరాలు ఏంటికి, పోర్టుకు 1200 ఎకరాలు సరిపోతుంది అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు మైకు పట్టుకుని అన్నాడు. ఇక్కడ ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రకంగా తాను మన జీవితాలతో చెలగాటమాడుతూ పారిశ్రామికవేత్తలకు తాను సాగలపడి పారిశ్రామికవేత్తలతో నాకింత నీకింత అని చెప్పి మాట్లాడుకొని చంద్రబాబు నాయుడు గారు ఏ స్థాయిలోకి రాజకీయ వ్యవస్థలోకి కరప్షన్ తీసుకొచ్చారు అని అంటే, చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆ 5000 ఎకరాలతో ఏం సరిపోతుంది, 5000 ఎకరాలు సరిపోదు అనే 30,000 ఎకరాలు చేసినాడు. తర్వాత ఈ పెద్ద మనిషి 30,000 కూడా సరిపోదు, 1,05,000 ఎకరాలు కావాలి అని చెప్పి ఇదే పెద్ద మనిషి అండం మొదలు పెట్టాడు. ఆశ్చర్యం ఏమిటంటే, ఇదే చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడిగినప్పుడు, అయ్యా చంద్రబాబు నాయుడు గారు పోర్టుకు 1,05,000 ఎకరాలు ఏందయ్యా, మీకేమైనా బుర్ర ఉందా లేదా అని చెప్పి అడిగితే చంద్రబాబు నాయుడు గారు అంటారు, ఒక్కసారి పోర్టు కట్టేసిన తర్వాత ఆ తర్వాత ఎవరికైనా భూములు ఇవ్వాలి అని అంటే అప్పుడు రైతుల దగ్గరనే భూమి ఉంటే ఆ రైతులు అప్పుడు ఆ రోజు పోర్టు వచ్చేసింది కదా అని చెప్పి రైతులు ₹1,00,00,000 ₹1,50,00,000 అడిగితే ఎలా అని చెప్పి రైతులకు అతి ఆశ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని ఒక్కటే, అయ్యా రైతులకు పోర్టు కట్టించడం వరకు కట్టించి, ఎంత తక్కువ భూమితో అంత తక్కువ అవసరంతో కట్టించి ఆ తర్వాత పరిశ్రమలు పెట్టే వాళ్ళు ఎవరైనా కూడా ఆ రైతుల దగ్గరికి వచ్చి ఆ రైతులకే ₹1,00,00,000 ఇచ్చి రైతుల దగ్గర నుంచి అప్పుడు భూములు కొనుగోలు చేస్తే ఆ ₹1,00,00,000 రైతుకే పోయినప్పుడు రైతు ముఖంలో ఆనందం కనిపించడం నీకు ఇష్టం లేదా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. లేదంట. ఆ ₹1,00,00,000 రైతులకి ఎందుకు పోవాలా, ఆ ₹1,00,00,000 నాకింత నీకింత అని చెప్పి మేమే పంచుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు దిక్కుమాలిన ఆలోచనలు చేస్తా ఉన్నాడు. ఇవాళ ఆశ్చర్యం ఏమిటంటే, 5,000 ఎకరాలది కాస్త 30,000 ఎకరాలు అయింది. 30,000 ఎకరాలు కాస్త 1,05,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ పేరుతో తీసుకుంటున్నారు. కొత్తగా ఈ ల్యాండ్ పూలింగ్ అనేది ఏమిటి, అది ఇంకా దారుణమైంది.
అదేమిటంటే వీళ్ళు చెప్తా ఉండేది ఏమిటి అని అంటే, మనకివ్వాల్సిన మన భూమి మనకి ఇష్టం లేకపోయినా బలవంతంగా లాక్కుంటారట. లాక్కుని మనకు భిక్షమేసినట్టుగా ఆ భూమిలో 1000 గజాలు మనకిస్తారట. మన భూమి వాళ్ళు లాక్కోవడం ఏంది, ఆ భూమిలో 1000 గజాలు భిక్షమేసినట్టుగా మనకి ఇయ్యడం ఏంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎకరా అంటే 4000 ఎకరా అంటే దాదాపుగా 5000 గజాలు దగ్గర దగ్గర. మనకి ఇష్టం లేకపోయినా తీసుకుంటారట, ల్యాండ్ పూలింగ్ అట. మన దగ్గర నుంచి 5000 గజాలు తీసుకొని మనకు భిక్షం వేసినట్టుగా 1000 గజాలు ఇస్తారట. ఇది న్యాయమేనా అని చెప్పి అడుగుతా ఉన్నా. మామూలుగా ఎక్కడైనా కూడా భూములు మనం ఏదైనా అమ్మాలంటే భూముల రేట్లు ఎవరైనా కూడా నేను పలానా రేటు చెప్తున్నాను అని అంటే పెట్టేవాడు ఎవడైనా కూడా అంతకన్నా ఎక్కువ రేటు ఇచ్చే కార్యక్రమం చేస్తే మనస్ఫూర్తిగా మనం భూములు అమ్ముతాం. ఎకరా 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు మార్కెట్ రేట్ ఏదైతే ఉంటుందో అంతకన్నా ఎక్కువ రేటో ఆ రేటో ఎవరైనా వస్తే మనకేమైనా అమ్మాలని చెప్పి మనకు మనసులో ఉంటే మనకు అమ్మాలనుకున్నప్పుడు మనం అమ్ముతాం ఆ రేటు వస్తే. అదొక పద్ధతి. కానీ ఇక్కడ చూస్తే మనకు రూపాయిడంట, మన దగ్గర ఉన్న భూమిని బలవంతంగా లాక్కుంటాడట. లాక్కొని భిక్షం వేసినట్టుగా మనకు ఒక 1000 గజాలు ఇస్తాడట. ఇంతకన్నా అన్యాయం ఏదైనా ఉంటుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పైగా తాను అంటాడు ఎకరాకు 30,000 ఇస్తాడంట సంవత్సరానికి, అది కూడా 10 ఏళ్ల పాటు. అంటే దాని అర్థం ఏమిటి? 30,000 10 ఏళ్ల పాటు ఇస్తున్నాడు అని అంటే దాని అర్థం 3 లక్షలు ఇస్తానట్టు. అంటే ఆ 3 లక్షలు కూడా కనీసం చేతికి ఇవ్వడంలా. ఆ 3 లక్షలన్నా కనీసం చేతికి ఇవ్వాల వస్తే దానిపై బ్యాంకులో వేసుకుంటే బ్యాంకులో వడ్డీనే నెలకు వడ్డీనే సంవత్సరానికి 30,000 రూపాయలు మనకు వస్తుంది. చివరికి ఆ 3 లక్షలన్నా మిగులుతుంది. ఇప్పుడు చివరికి ఆ 3 లక్షలు కూడా ఇవ్వడంలా సంవత్సరానికి 30,000 ఇస్తాడట. నిజంగా ఇంత దిక్కుమాలిన ఆలోచనలతో ఎకరా భూమి 30 లక్షల నుంచి 50 లక్షల రూపాయలు పలుకుతా ఉంటే ఇవాళ ఇక్కడికి వచ్చేటప్పుడు చూస్తే ప్రతి ఎకరాలోనూ రొయ్యల చెరువులు, చేపల చెరువులతో కలకలలాడుతూ ఉంటే బలవంతంగా తీసుకునే కార్యక్రమం. పైగా ఇదే చంద్రబాబు నాయుడు గారికి అసైన్డ్ భూములంటే మరీ చులకన. ఎవడైనా కూడా పేదవాడి దగ్గర పేదవాడికి ఇచ్చే భూములను అసైన్డ్ భూములు అంటారు. ఆ పేదవాడికి అసైన్డ్ భూములు ఇచ్చినప్పుడు ఆ పేదవాడికి ఇంకా నష్టం జరగకుండా అవకాశం ఉంటే ఆ పేదవాడికి ఇంకా ఎక్కువ ఇప్పించాలని చెప్పి ఆరాటపడతాడు ఎవరైనా మనసున్న ముఖ్యమంత్రి అయితే, తండ్రి స్థానంలో చూసే ముఖ్యమంత్రి అయితే. కానీ ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎలా ఉన్నాడు అని అంటే అసైన్డ్ భూములు, పేదవాడికి ఇచ్చిన భూములు అంటే అదేదో వాళ్ళ అత్తగారు సొత్తు అన్నట్టుగా దాన్ని ఇష్టం వచ్చినట్టు తీసుకోవడం, మీరు మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కానీ సంబంధం లేదట, తీసుకుంటాడట. తీసుకొని ఆయనకు కావలసిన బడా పారిశ్రామికవేత్తలకు దారాదత్తం చేస్తాడట. నిజంగా ఇంతకన్నా దిక్కుమాలిన ముఖ్యమంత్రి ఎక్కడైనా దేశంలో అయినా ఎక్కడైనా ఉంటాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ నేను ఒక్కటైతే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి పాలన ఎల్లకాలం సాగదని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. చూస్తూ చూస్తూ 3 ఏళ్లు దాటిపోయింది. అన్ని కరెక్ట్ గా జరిగితే ఇంకా 2 సంవత్సరాలు ఉంటుంది. 3 సంవత్సరాలు పోరాటం చేశాం, నిలుపుకున్నాం. ఇంకా 2 సంవత్సరాలు ఉంది, చూస్తూ చూస్తూ అయిపోతుంది. మధ్యలో దేవుడు గాని అనుకూలిస్తే సంవత్సరానికి ఎలక్షన్లు వచ్చేస్తాయి. రెండేళ్లు ఎలాగో అందరం కలిసికట్టుగా ఒక్కటై మన భూములను మనం కాపాడుకుందాం. ఆ తర్వాత వీళ్ళ నాన్న చేత కూడా కాదు మన భూములు లాక్కునే కార్యక్రమం. ఖచ్చితంగా వచ్చేది రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం
సంవత్సరమో 2 ఏళ్ళలో ఉంటుంది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బంగాళాఖాతంలో కలవక తప్పదు. ఆ తర్వాత వచ్చేది మన అందరి ప్రభుత్వం మనందరి ప్రభుత్వం వస్తుంది. పేదవాడి తరపున ప్రజల తరపున నిలబడే ప్రభుత్వం వస్తుంది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులు వెంట్రుక కూడా పీక్కోలేని పరిస్థితి లేకపోతారని చెప్తా ఉన్నాను. కాబట్టి అందరం కలిసికట్టుగా ఇప్పుడు ఎలా ఉన్నామో ఈ 3 ఏళ్ళు పోరాటం చేసి మన భూములు పోకుండా ఆపుకున్నామో అదే కార్యక్రమం మళ్ళీ చేద్దాం, గట్టిగా చేద్దాం. ఇవాళ రైతులు పడతా ఉన్న సమస్యలు చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన చాలా ఇబ్బందులు ఇక్కడ పెడతా ఉన్నారన్న సంగతి నాకు తెలుసు. ఇవాళ ఇక్కడ రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూములు రాక్కునే దానికోసం చంద్రబాబు నాయుడు గారు ఈ భూములకు కాలువ నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. కాలువ నీళ్ళు ఇచ్చి రైతులకు తోడుగా నిలవాల్సిన ముఖ్యమంత్రి రైతులకు కాలువ నీళ్ళు ఇస్తే భూములు ప్రభుత్వానికి ఇవ్వరని కాలువ నీళ్ళు కత్తిరించిన పరిస్థితులు. ఇవాళ ఈ భూములన్నీ కూడా రైతులకు బ్యాంకులకు వెళ్ళి క్రాప్ లోన్లు తీసుకుందాము అని అంటే రైతులకు ఇవాళ బ్యాంకులకు పోతే క్రాప్ లోన్లు కూడా ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు కట్టడి చేస్తా ఉన్న పరిస్థితి. రైతులకు ఇవాళ ఈ భూములు పెట్టుకొని ఎవరి దగ్గరైనా పెట్టుకొని అప్పులు తీసుకోవాలంటే పిల్లల చదువుల కోసమో లేకపోతే హాస్పిటల్ అవసరాల కోసమో లేకపోతే వ్యవసాయం చేసుకునే దానికో ఇవాళ రైతులు ఈ భూములు తాకట్టు పెట్టి ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకోవాలంటే ఆ భూములు తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇచ్చే నాతుడే ఇవాళ కరువైన పరిస్థితి. అవసరం కోసం ఏ పెళ్లిళ్ళ కోసమో ఏ హాస్పిటళ్ల కోసమో చదువుల కోసమో భూములు అమ్మాలనంటే ఈ భూములు ఎవ్వరూ కూడా అమ్మకూడదు కొనకూడదు అని చెప్పి రిజిస్ట్రేషన్స్ జరగకుండా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా కట్టడి చేస్తా ఉన్న పరిస్థితి. ఇటువంటి అన్యాయమైన దుర్మార్గమైన పరిపాలన ఇక్కడ జరుగుతూ ఉందన్న సంగతి నాకు బాగా తెలుసు. కానీ మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా 3 సంవత్సరాలు అయిపోయింది, ఇక కనిపిస్తా ఉంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పోతా ఉంది అనే సంగతి ఎవరు కూడా మర్చిపోవద్దండి అని చెప్పి మాత్రం గట్టిగా చెప్తా ఉన్నా. ఇవాళ నేను మీకే మైక్ ఇస్తాను, మీరే వచ్చి మనకిక్కడ పడతా ఉన్న బాధలేమిటో చంద్రబాబు నాయుడు గారికి అర్థమయ్యేట్టుగా, చంద్రబాబు నాయుడు గారికి గడ్డి పెట్టేట్టుగా, చంద్రబాబు నాయుడు గారికి బుద్ధొచ్చేట్టుగా మీకే మైక్ ఇస్తాను. మీరే చెప్పండి, మనం ఏ రకమైన అవస్థలు పడతా ఉన్నాం, మనం ఏ రకమైన బాధలు చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన మనం ఇవాళ అవస్థలు పడతా ఉన్నాం అన్నది రాష్ట్రానికి మొత్తానికి తెలిసేట్టుగా ఇక్కడ మన పడతా ఉన్న మీ నోట్తోనే మీరే చెప్పండి. నేను ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతా. ఎవరైనా కూడా మాట్లాడాలనుకుంటే పేర్లు ఇవ్వచ్చు, వచ్చి ఇక్కడికి వచ్చి మాట్లాడండి. కాసేపు మీతోనే మాట్లాడించే కార్యక్రమే చేద్దాం. హలో, జై జగన్, జై జగన్, జై జై జగన్. మీ పేరేం పేరు తల్లి? నాగ గౌరి అన్న. ఈ ఊరేనమ్మ గౌరమ్మ తల్లి? ఈ ఊరే. మీకేమైనా భూములు ఉన్నాయి తల్లి? 3 ఎకరాలు ఉందండి. 3 ఎకరాలు అసైన్ భూమి అమ్మా? అసైన్మెంట్ భూమి తీసేసుకుంటానని మమ్మల్ని మాకు చెప్పాడు. అదే దాంట్లోనే ఎకరం మా పాపకి ఇచ్చాను. మా పాపకి ఇస్తే అసైన్మెంట్ భూమి మాకెందుకు, రెస్ట్ భూమి అంటున్నారు. అంటే వీళ్ళు వచ్చి పొలం మొత్తం మాకే కావాలి, మీకు ఏమి ఇవ్వమని మమ్మల్ని బెదిరించారు. అసైన్ భూములు మీకు ప్రభుత్వం ఎన్ని సంవత్సరాల కిందట ఇచ్చింది తల్లి? 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయింది. 20-30 సంవత్సరాల నుంచి మీ నాయన దగ్గర నుంచి మీకు భూములు వచ్చినాయి, మీ మామగారి దగ్గర నుంచి మీకు భూములు వచ్చినాయి. రొయ్యలో చేపలో వేసుకుని మేము బతుకుతాం. రొయ్యలో చేప కూడి తీసి మా పొలాన్ని తీసుకుని అమ్ముకున్నామని సూత్రాడు. మా ఊరు వచ్చాడు, మా ఊరు ప్యాంట్ వేసుకుని వచ్చాడు, పంచేసుకుని వచ్చాడితే ముందు పడేవాడు, మూతు పళ్ళు రాలి వెళ్ళేవాడు.
గౌరవ తల్లి, చంద్రబాబు నాయుడు గారు మన అసైన్డ్ భూములంటే అదేదో వాళ్ళ అత్తగారు సొత్తు అన్నట్టుగా, వాళ్ళ అత్తగారు సొత్తు అన్నట్టుగా పొలాలు తీసుకోండి వాళ్ళు ఇచ్చేదారా. వాళ్ళు పల్లెటూరు వాళ్ళు నత్తలో పీతలు తిని వాళ్ళ బుర్ర పుచ్చిపోయింది, వాళ్ళు ఏమి చేయలేరు అనుకున్నాడు. వాళ్ళు ఏమి చేయలేరు, వాళ్ళ వల్ల ఏమి అవదనుకున్నాడు. కోన వచ్చినాక తెలిసింది జగనన్న మడిసిలేటో కోన సత్తాయేటో. అద్దె కోనట్టే గౌరవ తల్లి, కోన ఢిల్లీలో మోగింది, ఢిల్లీలో. గౌరమ్మ చెప్పినట్టుగా మన భూములు ఎవ్వరూ కూడా లాక్కునే అవకాశం లేదు. గట్టిగా మీరు పోరాటం చేయండి, అన్ని రకాలుగా మీకు తోడుగా మేము ఉంటాము. చంద్రబాబు నాయుడు గారి పాలన మహా అయితే 2 సంవత్సరాలు ఉంటుంది. దేవుడు దయదలిస్తే ఇంకా ముందే పోతుంది. పొరపాటున చంద్రబాబు నాయుడు గారు బలవంతంగా మన దగ్గరకు వచ్చి ఏదైనా చేసే కార్యక్రమం చేస్తే మనం వచ్చిన వెంటనే మళ్ళా తిరిగిస్తామన్న సంగతి మాత్రం ఖచ్చితంగా అందరికీ కూడా చెప్తా ఉన్నాం. కాబట్టి అందరూ ధైర్యంగా ఉండండి. చంద్రబాబు నాయుడు గారు కాదు కదా, చంద్రబాబు నాయుడు గారు నాయన కూడా వచ్చి ఏం చేయలేరని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. నీ పేరేం పేరు తల్లి? కోరేపల్లి నాగలక్ష్మి సార్. ఏం పేరమ్మా? కోరేపల్లి నాగలక్ష్మి సార్. నాగలక్ష్మి తల్లి, దా తల్లి. ఊరు ఎంపీటీసీనండి. మన నాయకత్వంలో గెలిచేనని కనీసం మొన్న జరిగిన ఆయన మంత్రి గారు వచ్చారు, కనీసం వస్తున్నారు అని కూడా నాకు చెప్పలేదండి. మరి నేను నాయకత్వంలో ఉన్నాను కదా, మరి చెప్పాలి కదా అధికారంలో ఉన్నప్పుడు. ఆ పరిస్థితిగా ఉందండి. ఇంకోటి చెప్పాలి, కోన గ్రామ ప్రజలకి 1.5 కోటి పెట్టి మన పశువుల హాస్పిటల్ కట్టారంట. 1 కోటి రూపాయలు చేస్తుందా ఆ పశువుల హాస్పిటల్? 1,00,000 రూపాయలు కూడా కదా పశువుల ఆసుపత్రి 1.5 కోటి పెట్టి కట్టారండి. ఇక్కడే ఉంది, అది 2 లక్షలు పెడితే అయిపోతుంది. అది 1.5 కోటి పెట్టి శాంక్షన్ చేయండి. బూడిది రాసి 1 కోటి రూపాయలు అయినాయి అంట. అది బూడిది వేసి కట్టాడు, బూడిది. ఏ రకంగా దారుణంగా డబ్బులు తింటా ఉన్నారు అన్నది నాగలక్ష్మమ్మ ఇప్పుడే చెప్పింది. పశువుల ఆసుపత్రి పెట్టారంట, దాన్ని కట్టడానికి 2 లక్షల రూపాయల కన్నా ఎక్కువ ఖర్చు కాదు. ఆ బిల్డింగ్ కట్టడానికి 1.5 కోటి ఖర్చు పెట్టినామని చెప్పి ఏకంగా ఏ లెవెల్లో వాళ్ళు డబ్బులు తింటా ఉన్నారు అని చెప్పి ఇప్పుడే నాగలక్ష్మమ్మ మనకు చెప్పడం జరుగుతూ ఉంది. ఇవాళ మీకు అసైన్డ్ భూములు ఉన్నాయి తల్లి? ఉన్నాయి సార్. ఏం చేస్తా, ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయమ్మా? 2 ఎకరాలు ఉన్నాయి. 2 ఎకరాల భూమి ఏం చేస్తా ఉన్నారు తల్లి దాంట్లో? రైలు చేపలు వేస్తున్నారు సార్. సో ఇక్కడ ఉన్న అసైన్డ్ భూములు అన్ని కూడా పేదవాళ్ళకి ఏదైతే ఇచ్చినారో వాళ్ళు బతుక్కునే దానికోసం ఆ అసైన్డ్ భూముల్లో అంతా రొయ్యలు చేపలు వేసుకుని బతుక్కుంటా ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ అసైన్డ్ భూముల మీద ఆయన కన్నుబడింది. పేదవాడికి ఎందుకు డబ్బులు రావాలి, ఆ డబ్బులు చంద్రబాబు నాయుడు గారు అనే నాకు పారిశ్రామికవేత్తలకు మేము పంచుకుందామని చెప్పి దుర్బుద్ధి పుట్టింది. దుర్బుద్ధి పుట్టి మన భూములు లాక్కోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నాను. అంతేనమ్మా? అవును సార్. మైక్ తల్లి, అవును సార్. మన భూములకు సంబంధించి మనకేమైనా బ్యాంకులకు పోతే మనకేమైనా లోన్లు ఇప్పించే పరిస్థితి వాళ్ళు ఉందా తల్లి? బ్యాంక్ వెళ్తే లోన్ లేవు, పిల్లలకు హాస్పిటల్ తీసుకెళ్దామన్నా అప్పిచ్చేవాళ్ళు లేరు. పిల్లలకు పెళ్లి చేద్దామంటే అల్లుడు గారు తీసుకోరు ఆ పొలాన్ని. మీ పొలాన్ని పోర్టుకు ఉందంట కదా, మేము ఆ పొలాన్ని మేము తీసుకోము, ఇస్తే డబ్బులు ఏమని అంటారు. మా దగ్గర డబ్బులు ఉండవు, పొలం ఉంటుంది కానీ ఆ పొలం ఇవ్వద్దంటారు. అంటే బ్యాంకులకు పోయి ఈ పొలం మీద లోన్లు తీసుకోవాలంటే లోన్లు పుట్టవు, చదువుల కోసం పెళ్లిళ్ళ కోసం లోన్లు పుట్టవు. చివరకు ఈ భూములు తీసుకొని కనీసం అల్లునికి ఇస్తాము అని చెప్పినా కూడా ఆ అల్లుడు కూడా ఈ భూమి సరిపోదు నాకు, ఈ భూమి ఇస్తే నేను ఒప్పుకోను అని చెప్తా ఉన్నాడు. అవును సార్, క్యాష్ కావాలంటారు. మేమేమో అన్నట్టు దాంట్లో అంటే ఈ భూములు మనం కనీసం అమ్మేదానికి కూడా పూర్తిగా అమ్ముకోకుండా రిజిస్ట్రేషన్స్ అన్ని ఆపేసినారు. రిజిస్ట్రేషన్ లేవండి. ఎక్కడ దాకా ఎందుకు, మా నాన్నగారు నాకు ఇచ్చిన పొలానికి రిజిస్ట్రేషన్ లేదు, ఇవ్వలే, రిజిస్ట్రేషన్ లేవు. ఈ భూములు మనం అమ్మాలనుకుంటే కూడా రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమాలు ఎవరు చేయకోకుండా కట్టడి చేస్తా ఉన్నారు. బ్యాంకులకు వెళ్ళి లోన్లు తీసుకోవాలంటే లోన్లు ఇవ్వకోకుండా కట్టడి చేస్తా ఉన్నారు. అంటే దాని అర్థం ఏమిటి అని అంటే మనల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బందులు పెట్టి ఈ ఇబ్బందుల కారణంగా మనల్ని భయపడిచ్చి ఈ భూములు కూడా మీకు పూర్తిగా రాకుండా పోతాయని చెప్పి మనల్ని భయపడిచ్చి మన భూములను బలవంతంగా లాక్కునే కార్యక్రమం చేస్తా ఉన్నారు. నేను మళ్ళీ ఒకటే చెప్తా ఉన్నాను మీ అందరికీ కూడా,
ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అన్యాయం అన్నది జరగదు. ఈ అన్యాయం అన్నది జరగకుండా ఖచ్చితంగా అందరం కలిసికట్టుగా ఒకటై అడ్డుకుంటాం. పైన దేవుడు ఆశీర్వాదాలు కూడా మనకు ఖచ్చితంగా ఉంటాయి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని త్వరలోనే బంగాళాఖాతంలో కలిపే రోజు కూడా అతి త్వరలోనే ఉందని మాత్రం చెప్తా ఉన్నా. మీ పేరేం పేరునా? ఏం పేరునా? దుర్గయ్య అన్న, మాజీ సర్పంచ్. మీకు ఎన్ని ఎకరాల భూమి ఉందన్నా? 8 ఎకరాలు మీకు భూమి ఉంది. ఆ 8 ఎకరాల భూమి అసైన్డ్ భూమి అన్నా? మీకు మీ పిల్లలకు అందరికి కలిపి 8 ఎకరాల భూమి ఉంది. కూతుర్లు అందరి పేరుతో కలిపి కూడా 2 ఎకరాలు ఇచ్చేసరికి ఒక ఎకరం. ఈ ల్యాండ్ బిల్లింగ్ వచ్చిన తర్వాత ఇక వాళ్ళు ఇక్కడ పంపించేసే మార్గంలో వాళ్ళు ఉన్నారు అన్న. మా భూములు ఇక మీరు మీ నాన్నగారిని తీస్తే డబ్బులు ఇమ్మను, లేకపోతే మీరు వద్దు వెళ్ళిపోండి. భూములు బలవంతంగా లాక్కునే కార్యక్రమం చేస్తా ఉంటారు. ఇస్తే క్యాష్ ఇమ్మనండి మీ నాన్నగారిని కట్నంగా ఇచ్చినందుకు. లేదనుకుంటే మీరు వెళ్ళి మీ నాన్న ఎక్కండి అని చెప్పన్నారు. అమ్మ ఇద్దామా కొనేవాళ్ళు లేరు. మరి ఎక్కడైనా తెద్దామా బ్యాంకు వాళ్ళు రుణమాఫీ ఇట్లా. ఈ పచ్చకొండ గ్రామాలన్నీ కూడా నీళ్లు ఇవ్వకోకుండా ఎండిపోయిన వెడారి చేసినట్టు చేసాడు 3 సంవత్సరాలు బట్టి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. శాంతం ఎండిపోయింది. ఈ ఆడపడుసులు ఉసురంతా కూడా ఆయన కుటుంబంలో ఒక జ్యోతి వలె ఎలుగుతుంది. ఇది యథార్థమైన మాట. కన్నీరు విడుస్తున్నారు ఈ ఆడ జనమంతా కూడా. ఆయన కుటుంబంలో ఒక జ్యోత ఎలుగుతుంది. ఆ జ్యోత ఎలిగినప్పుడు ఆయన ఎన్ని సముద్రంలో ములుగురా కానీ ఆయన పాపం పోదు. సముద్రంలో ములుగు కాదు, ఎన్ని నదుల్లో ములుగునా కానీ ఆయన పాపం పోదు. మన ఉసురు తప్పకుండా ఆయన తగులుతుంది. మన ఉసురు తప్పనిసరిగా తగులుతుంది. ఏ నదిలో పెట్టినా, ఏ పుసరాలు పెట్టినా, ఏ బంగాళాఖాతంలో ములుగునా ఆయన మన ఉసురు తప్పుకోవడం తగులుతుంది. ఆయన మాత్రం వర్తెల్లడు. ఈ బట్ట ఆయన మాత్రం వర్తెల్లడు. మన ఉసురు తప్పగా ఉంటుంది. ఆడపడుసులు ఎంతమంది అన్నం తినే టైంలో ఏడుతాను, కళ్ళపడి నీళ్ళు కార్చుకుంటాను. ఆ గిన్నెలో పడి ఎంతో దుఃఖిస్తున్నారు. పిల్లలకి పంపిద్దాం అనుకుంటే డబ్బులు లేవు. బ్యాంకుకి వెళ్దామంటే డబ్బులు లేవు. అనేకమైన ఇబ్బందుల సమస్యలు ఉండవు. ఈ 22 పంచాయతీలు కూడా డబ్బులు లేక ఎంతో దిగజారిపోయిన పరిస్థితుల్లో ఉండవు. ఏ రైతు ఇస్తున్నాడు? ఏ రైతు ఇవ్వట్లా. పాట ఆడుకుంటానికేమో ఎక్కడ కూలి చేసుకుంటానికి కూడా మరి కూలి చేసుకుంటా కూడలేదు. చేపలు పట్టుకుని కొంతమంది జీవించేవాళ్ళవి, వ్యవసాయం చేసుకుని కొంతమంది జీవించేవాళ్ళు ఉన్నారు. కానీ మొత్తానికి ఎవరు కూడా రూపాయి ఇచ్చేవారు లేరు. దాన్ని బట్టి ఈ రుణమాఫీలు చేస్తామని చెప్పి వాగ్దానం చేసింది. రుణమాఫీ లేదు, పొడమాఫీ లేదు. ఆడపడుసులందరూ కూడా 10,000 రూపాయలు ఇస్తానన్నాడు. 3,000 రూపాయలు ముక్కులో పొడుగులకు పెట్టాడు. తప్పు ఉన్నాడు. 3 కేజీలు బియ్యం అన్నాడు. ఫస్ట్ మాఫీ చేస్తానన్నాడు. అది కూడా 3 కేజీలు బియ్యం అన్నాడు. 3 రోజులు వస్తున్నాయి. తదుపరి 27 రోజులు ఈ పొట్ట అళ్ళిపోతుంది. పేరేమో ఎన్నో కోట్ల రూపాయలు ఎట్టి నేను చేస్తున్నా. పెద్ద పేరు చెప్తున్నాడు. పెద్ద పేరు చెప్తున్నాడు. ఏదో పిత్తిదని చెప్పని అంతా బయలుదేరిన తర్వాత తుస్సు అన్నదంట. చంద్రబాబు మాటలు కూడా తుస్సు అన్న. దుర్గా మొత్తానికేమో దుర్గారావు అన్నకి చాలా బాధతో ఆవేదనతో చెప్తా ఉన్నాడు. ఆయన భూములను బలవంతంగా చంద్రబాబు నాయుడు గారు లాక్కునే విధానానికి ఆయన నిరసన తెలుపుతా ఉన్నాడు. నిజంగా ఇంతటి దారుణంగా ప్రభుత్వ పరిపాలన చేయడం చాలా అన్యాయం. దుర్గారావు అన్న చెప్పినట్టుగా ఖచ్చితంగా ప్రతి పేదవాడి ఉసురు తగిలిందంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని పుష్కరాల్లో ముగినా కూడా ఆ పుణ్యం అనేది చంద్రబాబు నాయుడు గారికి రాదు. పేదవాడి ఉసురు అనేది అంత తీక్షణంగా తగులుతుంది అన్నది చంద్రబాబు నాయుడు గారు మర్చిపోకూడదు. ప్రజలకు చేతనైతే మంచి చేయాలి. చేత కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ప్రజల జీవితాలతో చెలగాటలాడడం దారుణం అని చెప్పి మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాం. మీ పేరు ఏం పేరున్నా? నాగులన్న. ఇదే ఊరన్నా? పక్క ఊరు పోలాడుగట్ట. చెప్పు నాగులన్న, మీకు ఎన్ని ఎకరాల భూమి ఉందన్నా? మీరు మీ కుటుంబానికి అందరికీ కలిపి 6 ఎకరాల భూమి ఉంది. అది మేము మా ఊరికి మంచినీళ్ళు లేవండి, వ్యవసాయం లేదు. చేపలు కానీ రొయ్యలు కానీ వేసుకుని పెంచుకోవటమే, వ్యవసాయం లేదు. ఏం పండదు. ఇక సౌడు చేపలు చెరువులు, రొయ్యల చెరువులు ఉన్నాయి. రొయ్యలు వేసుకుని బతుకుతా ఉన్నారు. ఈ మేరకు మీరు బతుకుతా ఉంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కన్ను పని వచ్చి మా భూములన్నీ కూడా ఎక్కువ అసైన్మెంట్ ల్యాండ్ సార్. అది ఆ అసైన్మెంట్ ల్యాండ్ అది మీది కాదు, మాది. గవర్నమెంట్ కూడా అంట్లా మాది. మా భూములు అయ్యి, మా భూములు 2,000 ఎకరాలు ఉన్నాయి, 2,000 ఎకరాలు మీకు భూములు అయ్యి అని చెప్పని అంటున్నారు సార్.
అది ఇప్పుడు మీ పేరేం పేరునా? నాగులన్న. ఆ, ఆ. నాగులన్న చెప్పినా, దుర్గారావు అన్న చెప్పినా, ఇంతకు ముందు అమోళ్ళు గౌరమ్మ చెప్పినా, నాగలక్ష్మమ్మ చెప్పినా, ఎవరు చెప్పినా కూడా ఇక్కడ అందరం కూడా ఒక్కటి గమనించాలి. అసలు ఒక పోర్టు కట్టడానికి మామూలుగా అయితే ఎన్ని ఎకరాలు కావాలి అన్నది మనం ప్రశ్నించుకోవాలి. ఒక పోర్టు కావాలి అని అంటే, కట్టాలి అని అంటే మామూలుగా అయితే 2-3 వేల ఎకరాలు ఉంటే సరిపోతుంది. అటువంటిది 5,000 ఎకరాలు ఇచ్చేదానికి కూడా ఇక్కడ రైతులు సిద్ధంగానే ఉన్నారు. ఆ 5,000 ఎకరాలతో పోర్ట్ అంటూ అక్కడ నిర్మించే పోర్టు దాదాపుగా 240 మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ కెపాసిటీకి సరిపోతుంది. ఇవాళ కృష్ణపట్నం లాంటి పోర్టు కూడా ఇవాళ కేవలం సంవత్సరానికి 50 మిలియన్ టన్నులు కూడా చేయని పరిస్థితుల్లో 5,000 ఎకరాలతో కట్టే ఈ పోర్టు 240 మిలియన్ టన్నుల కార్గోను హ్యాండిల్ చేసే కెపాసిటీ ఇక్కడ కట్టొచ్చు. 240 మిలియన్ టన్నుల కెపాసిటీ స్థాయికి ఈ పోర్టు పోవాలి అని అంటే అది కనీసం మరో 50 సంవత్సరాలు పట్టే పరిస్థితి. ఇవాళ కట్టి ఆల్రెడీ నడుస్తా ఉన్న కృష్ణపట్నం పోర్టు 50 మిలియన్ టన్నుల కార్గో కెపాసిటీని హ్యాండిల్ చేస్తా ఉంటే ఇవాళ ఈ 5,000 ఎకరాలతో కట్టే ఈ పోర్టు 240 మిలియన్ టన్నుల కెపాసిటీ హ్యాండిల్ చేసేదానికి సరిపోతుంది అని తెలిసినప్పుడు ఎందుకు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని ఈ మాదిరిగా 30,000 ఎకరాలు 105,000 ఎకరాలు ఎందుకు తీసుకోవాల్సిన అవసరం వస్తా ఉంది అని అడుగుతా ఉన్నా. అక్కడ పోర్టు వచ్చిన తర్వాత ఆ పోర్టును చూసి ఇంకా పారిశ్రామికవేత్తలు ఎవరైనా ముందుకు వస్తే ఆ పోర్టు పోయిన తర్వాత కూడా అక్కడే 3,000 ఎకరాలు ఇంకా పారిశ్రమలకు మీరు ఇవ్వచ్చు. అది పోను ఇంకా మీరు ఏదైనా 5,000 ఎకరాల్లోనే ఇవ్వచ్చు. అది పోను ఇంకా ఏదైనా పారిశ్రామికవేత్తలు ఏదైనా భూములు కావాలి అని అడిగితే ఆ పారిశ్రామికవేత్తలు డైరెక్ట్ గా రైతుల దగ్గరికి వచ్చి ఆ పారిశ్రామికవేత్తలు వాళ్ళే రైతులతో మాట్లాడుకొని ఆ రైతులు అడిగే ఆ రేటు వాళ్ళు ఇచ్చి ఆ రైతులకు ఆ మేరకు మేలు జరిగే కార్యక్రమం చెయ్యాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాము. ఆ మాదిరిగానే రైతులను కాపాడాలి కానీ ఆ మాదిరిగా రైతులకు తోడుగా ఉండాలి కానీ రైతుల భూములు అప్పనంగా తీసుకుని ఆ భూములు పారిశ్రామికవేత్తలకు నువ్వే ఇచ్చి ఆ పారిశ్రామికవేత్తల ద్వారా నువ్వు డబ్బులు తీసుకొని రైతులను చెడగొట్టడము, రైతులను జీవితాలతో చెలగాటలాడడం ధర్మం కాదని చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి చెప్తూ మీ అందరితో మరొక్కసారి మళ్ళీ చెప్తూ మీ అందరికీ అన్ని రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ పోరాటాల్లో మీకు అండగా అన్ని రకాలుగా కమ్యూనిస్టు పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అన్ని రకాలుగా తోడుగా అండగా నిలబడింది. అది రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా నిలబడుతుంది. మీకు అన్ని రకాలుగా అండగా ఉంటాం. 2 సంవత్సరాలు అనేది కళ్ళు మూసుకుంటే అయిపోతుంది అన్నది మర్చిపోవద్దండి అని చెప్పి మరొకసారి చెబుతూ మనసు నిండా బాధున్నా ఆవేదన ఉన్నా కూడా చెరగని చిరునవ్వులతోనే ఆత్మీయతను పంచిపెట్టేందుకు మరొకసారి పేరున ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి మీ అందరి ప్రేమానురాగాలకి ఆప్యాయతలకు చేతులు జోడించి శిరస్సు వంచి పేరున హృదయపూర్వకంగా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా.